My name is Yana Surya, Assistant Professor of Economics from JDC Narsapur. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం యొక్క రకాలు మరియు దాని యొక్క ప్రభావాలు. సో ఈ ద్రవ్యోల్బణం రకాలు ప్రభావాలు చెప్పుకోబోయే ముందు అసలు మామూలుగా ద్రవ్యోల్బణ అంటే ఏంటో ఫస్ట్ ఒకసారి మనం డెఫినేషన్స్ ఇంట్రడక్షన్ కొద్ది చూద్దాం. ద్రవ్యోల్బణం అనే పదం ముఖ్యంగా అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా నిర్వచించడం జరిగింది. కామన్గా ద్రవ్యోల్బణం అనగా మామూలుగా మనకి వస్తుసేవ ధరల పెరుగుదల రేట్ని ఇక్కడ మనం ద్రవ్యోల్బణం అంటాం. కామన్గా అంటే వస్తు సేవల యొక్క బాస్కెట్ అంటాం. ద్రవ్యోల్బణం అంటే వస్తు సేవల యొక్క బాస్కెట్ అనొచ్చు. అదేవిధంగా ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల రేట్ని ద్రవ్యోల్బణం అనొచ్చు. దీనికి సంబంధించి ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క రకంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు వేరువేరుగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైన వాళ్ళు మనకి జేఎం కీన్స్, అదేవిధంగా ఇతడు సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, అదేవిధంగా సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితుల్లో సమిష్టి సప్లై కన్నా సమిష్టి డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు పెరుగుతాయి అని చెప్పిండు జేఎం కీన్స్. సో అదేవిధంగా పాల్ శాముల్సన్ కూడా ధరలకు వ్యయాలకు మధ్య ఉండే సంబంధంతో దానికి ద్రవ్యోల్బణం అంటే ఏంటో నిర్వచనం ఇచ్చింది. అంటే ధరలు వ్యయాల్లో సాధారణంగా పెరుగుతూ ఉండే స్థితినే ద్రవ్యోల్బణం అన్నాడు. ఏసీపీబు ప్రకారం ఆదాయ అర్జన కార్యకలాపాల కన్నా సాపేక్షంగా ద్రవ్య ఆదాయాలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం అన్నాడు. క్రౌతర్ ప్రకారం అదేవిధంగా ద్రవ్యం యొక్క విలువ పడిపోతున్న పరిస్థితి అంటే ధరల స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి. ద్రవ్యం యొక్క విధుల ఆధారంగా క్రౌతర్ డెఫినేషన్ ఇచ్చిండు. టోటల్గా మనకి ద్రవ్యోల్బణం అనే పదానికి కామన్ డెఫినేషన్ ఏంటి అంటే సాధారణ ధరల స్థాయిలో వచ్చే నిరంతర పెరుగుదలతో పాటు ద్రవ్యం విలువ పడిపోతూ ఉన్న పరిస్థితినే. కంటిన్యూస్లీ ప్రైస్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ ఆల్సో మనీ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్. దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది ధరలు పెరుగుతూ ఉంటే ద్రవ్యం విలువ పడిపోతూ ఉన్న పరిస్థితి. అది ఈ ప్రాసెస్ నిరంతరంగా జరిగే నిరంతర ప్రక్రియ. సో ఇది మనకి ద్రవ్యోల్బణానికి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో డెఫినేషన్స్. మనం ఇప్పుడు ద్రవ్యోల్బణం యొక్క టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ద్రవ్యోల్బణ రకాలు. దాంట్లో రాబర్ట్ జే గార్డెన్ అనే ఆర్థికవేత్త ద్రవ్యోల్బణానికి కారణమయ్యే అంశాలను బట్టి అంటే రీజన్స్, ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుంది, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ అయ్యే అంశాలు ఏంటివి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ద్రవ్యోల్బణాన్ని అనే దాన్ని బట్టి 3 రకాలుగా 3 టైప్స్ ఉన్నాయి. అందులో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, నెక్స్ట్ కాస్ట్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, ఊహించదగిన ద్రవ్యోల్బణం అంటే డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ ఇక్కడ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఊహించదగిన ముందే అనుకున్నట్టుగా ఆ ధరల స్థాయిలో పెరుగుదల. అలా మనకి అకార్డింగ్ టు రాబర్ట్ జే గార్డెన్ ప్రకారం దానికి కారణమయ్యే పరిస్థితులు. యాజ్ పర్ ద రాబర్ట్ జే గార్డెన్ దేర్ ఆర్ మెయిన్లీ 3 kinds ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో దీని ప్రకారం అతనికి రాబర్ట్ జే గార్డెన్ ప్రకారం 3 రకాలని చెప్పుకున్నాం. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, ఊహించదగిన ద్రవ్యోల్బణం. ఈ రకంగా 3 రకాలు. దాంట్లో మనం ఫస్ట్ వన్ అసలు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటో చూద్దాం. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే వివిధ ఆర్థికవేత్తల ప్రకారం మార్కెట్లో వస్తు సేవల సప్లైని మించి అంటే సప్లైని మించి డిమాండ్, అక్కడే మనకు మీనింగ్ దాంట్లోనే ఉంది. అంటే డిమాండ్ ప్రేరిత అంటే డిమాండ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇది. అంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంపాక్ట్ డిమాండ్ది ఎక్కువగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో దీన్ని మనం డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి సంబంధించి వివరాలకు వెళ్తే
డిమాండ్ పెరగడం వల్ల అంటే సప్లైకి మించి వస్తు సేవల సప్లైకి మించి సప్లై అనేది ఉండదు, కానీ డిమాండ్ మాత్రం పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. ఇక్కడ సప్లై పాత్ర చాలా కాన్స్టెంట్గా ఉంటుంది అని అర్థం. ఇక్కడ అంటే సప్లైని మించి డిమాండ్ ఉండడానికి కారణాలు ఏమంటే మెయిన్ కాసెస్ ఇక్కడ అకార్డింగ్ టు మెనీ ఎకనామిస్ట్ ఇన్ఫ్లేషన్ టేక్స్ ప్లేస్ బికాస్ ఆఫ్ ద గ్రేటర్ డిమాండ్స్ షాక్ ఇన్ ద ఎకానమీ. అంటే డిమాండ్ అనేది సప్లైకి మించి ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి జరుగుతూ ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ ప్రకృతి వైపరీత్యాలు. సో ఇక్కడ మనకి ప్రకృతి వైపరీత్యాల్లో మెయిన్గా వరదలు, కరువు కాటకాలు, అలాంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏంటి, కోవిడ్-19 సిచ్యువేషన్స్లో అలా అంటే సప్లై చేయడానికి ఎంప్లాయ్మెంట్ అంటే కొనేవాళ్ళు లేకపోవడం వల్ల అలా కొన్ని అనుకోకుండా వచ్చే వైపరీత్యాలు, కంటిన్యూస్గా వరదలు రావడము, లేదంటే అసలే వర్షాలు లేకపోవడం, అలా సప్లై ఒకేసారి తగ్గిపోవచ్చు. అంటే సప్లై ఉండదు అక్కడ. సో అలా డిమాండ్ అనేది ఉంటుంది, కంపల్సరీ డిమాండ్ ఉంటుంది కానీ సప్లై ఉండదు. అలా యుద్ధాలు సంభవించినప్పుడు, వార్ సిచ్యువేషన్స్, పౌర జీవనానికి అందుబాటులో ఉన్న వినియోగ వస్తువులు యుద్ధ అవసరాలకి, అప్పుడు మనకు అందుబాటులో కన్జ్యూమర్స్కి అందుబాటులో ఉండే వస్తువులన్నీ యుద్ధ సమయంలో అక్కడికి తరలించబడతాయి యుద్ధ అవసరాలకి. దానివల్ల సప్లై తక్కువే, ధరలు పెరిగిపోతాయి. సప్లై స్థిరంగానే ఉంటుంది, ఎక్కువ అవ్వదు, కానీ అవసరాలు ఎక్కువ అవ్వడం వల్ల డిమాండ్ పెరుగుతుంది, దాని ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ఇక్కడ ఏకస్వామ్య పోటీ పరిస్థితుల్లో కృత్రిమంగా వస్తువుల కొరతను సృష్టించడం వల్ల ధరలు పెరుగుతాయి. ఏకస్వామ్య పోటీ అంటే వస్తు వైవిధ్యం ఉంటుంది కాబట్టి అట్లా కొన్ని దాచిపెడతారు, సప్లై తక్కువగా ఉందని సృష్టించి దానివల్ల అలా కొంత జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ వరకు మాత్రం ఇక్కడ మనకి సప్లై తక్కువగా ఉంది కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధము అలాంటివి వచ్చినప్పుడు మాత్రం అలా జరుగుతుంది. దానివల్ల వస్తు సేవలకు డిమాండ్ ఎక్కువ అవుతుంది కానీ సప్లై ఉండదు, అంటే సప్లైని మించి ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది అని ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో ఈ గ్రాఫ్లో మనకి ఏముందంటే ఎక్స్ యాక్సిస్పై ఉత్పత్తి, ప్రొడక్షన్ అంటే సప్లై, సమగ్ర కాంప్రిహెన్సివ్ ప్రొడక్షన్ అంటాం ఇక్కడ. సో ఇది సమగ్ర ఉత్పత్తి ఎక్స్ యాక్సిస్పై, ప్రైస్ లెవెల్స్ వై యాక్సిస్పై, అంటే ఇక్కడ అగ్రిగేట్ అవుట్పుట్ అండ్ లెవెల్ ఆఫ్ ప్రైస్ లెవెల్ వై యాక్సిస్పై తీసుకున్నాం. సో అలా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి అంటే డిడి రేఖ అనేది ఎస్ఎస్ రేఖ అనేది ఎస్ఎస్ రేఖ సప్లై రేఖ. ఈ డిడి రేఖలలో చేంజ్, ఫస్ట్ డిమాండ్ రేఖ, సెకండ్ అంటే డిమాండ్ రేఖలో చేంజ్ వస్తుంది కానీ సప్లై రేఖలో మాత్రం నో చేంజ్ అని చూపించడం కోసం ఇక్కడ మనకి S1 రేఖగా, S2 రేఖగా ఉంది. ఇక్కడ ఒక పరిమాణంలో ధరల పెరుగుదలతో పాటు సప్లై కూడా పెరుగుతుంది, ఒక లిమిటెడ్ వరకు ఇలా పెరుగుతూ వచ్చింది. అంటే ఉత్పత్తి అనేది పెరుగుతుంది, ధరలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఇది పెరుగుతూ వచ్చింది. ఎంతవరకు SS1 వరకు ఒక లిమిట్, అంటే దీంతో పాటు అది ఈక్వల్గా పెరుగుతూ వచ్చింది. కానీ అంటే సప్లై ఎస్ఎస్గా ఇక్కడి నుంచి ఇక్కడికి దీంతో పాటు ఇది పెరుగుతూ వచ్చింది. ఆర్థిక సంపూర్ణ ఉద్యోగిత స్థాయి కన్నా తక్కువగా ఉంటే సప్లై పెరుగుతుంది. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అంటే కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఉత్పత్తిలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సప్లై పెరుగుతుంది. కానీ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి దాటితే ఇక్కడ వరకు సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఉంది, దాని తర్వాత సప్లై పెరగదు కానీ ధరలు మాత్రం పెరుగుతాయి. డిమాండ్ మాత్రం పెరుగుతుంది కానీ ధరలు మాత్రం, అంటే డిమాండ్ పెరుగుదల వల్ల ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. అంటే ఇక్కడ సప్లైని పెరుగుదల డిమాండ్ పెరుగుదలకు అనుకూలంగా ఉండదు. S1 లెవెల్ అనేది డిమాండ్ పెరుగుతుంది, దానికి అనుకూలంగా సప్లై పెరుగుదల అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, ఇంకా అదనంగా తీసుకోవడానికి అక్కడ ఉత్పత్తి కారకాలు లభ్యం అవ్వవు. అంతే శ్రామికులు, లేబర్ కూడా అంతా పనిలో ఉండిపోయారు. దీనివల్ల ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మా సప్లై రేఖ S1 మధ్య ధరల స్థాయి నిలువుగా ఉంది. ఇక్కడ S1 S2 మధ్య ధరల స్థాయి ధరలు పెరుగుతున్నాయి తప్ప సప్లైలో ఉత్పత్తిలో పెద్దగా లేదు. అంటే నిలువు రేఖ లాగా కొంచెం కొద్దిగా పెరిగినప్పటికీ కూడా పెద్దగా సప్లైలో పెరుగుదల అనేది ఆగిపోతుంది. దీనివల్ల ధరలు పెరుగుతాయి. అంటే ఇక్కడ సప్లై పెరుగుదల లేనప్పటికీ సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి కారణం కావచ్చు. ఈ విధంగా అంటే
కొంతమందిని పనిలోకి తీసుకోవడం వల్ల కొద్ది వరకు మాత్రమే సప్లైలో పెరుగుదల, తర్వాత డిమాండ్ పెరుగుదల ధరల పెరుగుదలకు దారితీస్తుంది అని ఇక్కడ మనకి దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. డిడి నుంచి D1కి D2కి డిమాండ్ పెరిగింది, కానీ సప్లై రేఖ ఒక స్థాయి వరకు మాత్రమే పెరిగి ఆ తర్వాత సంపూర్ణ ఉద్యోగిత స్థాయి తర్వాత సప్లైలో పెద్దగా ఉండదు. కొంతవరకు అంటే సప్లై పెరగదు కానీ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్ పెరుగుదల వల్ల ధరల పెరుగుదలలో ఎక్కువ చేంజెస్ ఇక్కడ మనకు చూస్తే మనకు కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ధరల స్థాయితో పాటు సప్లై కూడా పెరుగుతుంది. సప్లై పెరుగుతుంది ఆ విధంగా, అంటే ధరల స్థాయి పెరిగినప్పుడు సప్లై పెరుగుతుంది, కానీ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి తర్వాత పెరగట్లేదు అని సూచించడం కోసం S1 S2 లైన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఇది మనకి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఒక గ్రాఫ్. అంటే ఇది అదేవిధంగా సెకండ్ వన్కి వచ్చేసరికి మనకి ద్రవ్యోల్బణ రకాలలో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్లో డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే గ్రాఫ్. నెక్స్ట్ వన్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. సో వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంకి సంబంధించి ఈ ద్రవ్యోల్బణం ప్రకారం ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల ఇక్కడ మనకి వ్యయ అంటే కాస్ట్ ధరలు పెరుగుతూ ఉంటాయి. ధరలు ఎలా పెరుగుతాయి, ఏ రకంగా పెరుగుతాయి అంటే ప్రతి వస్తువు ఉత్పత్తిలో అసలు ఏ వస్తువులోనైనా ఎక్కువ శాతం మిగతా ఉత్పత్తి కారకాల కంటే ఎక్కువగా వేతనాల స్థాయి 70% ఉంటుంది ఏ ప్రొడక్షన్లోనైనా. అంటే మ్యాన్ పవర్ ఉంటేనే ఏ వస్తువైనా ప్రొడక్షన్ ఉంటుంది. కాబట్టి శ్రామిక సంఘాల ఒత్తిడి వల్ల వేతనాలు ఎక్కువ పెరిగితే వాటి వల్ల ఉత్పత్తి వ్యయం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఒక్కొక్క శ్రామికు ఇచ్చే వేతనం అడిషనల్ అయిన కొద్దీ వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్లో అమ్మేటప్పుడు ధరలు పెరగడం వల్ల, అంటే మామూలుగా బయట ధరలు పెరుగుతుంటే వాళ్ళు వేతనాలు పెంచమంటారు. ఈ విధంగా వేతన ధరల విషవలయం సంభవిస్తుంది. ధరలు పెరిగితే వాళ్ళు వేతనం పెంచమంటారు, మళ్ళీ వాళ్ళు వేతనం పెంచినా కొద్దీ మళ్ళీ ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. అంటే వ్యయాల పెరుగుదల వల్ల ధరలు, దీన్ని విషవలయం లాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఒకవేళ దిగుమతి వస్తువుల ధరలు పెరిగినా, దిగుమతి ఇంపోర్ట్ కమోడిటీస్ గూడ్స్ ఉంటాయి, అలాంటి ఇంపోర్ట్స్ వస్తువులలో కూడా ప్రైజ్లు ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. అదేవిధంగా పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే GST లా కావచ్చు, లేదంటే కస్టమ్స్ ట్యాక్స్ లాగా కావచ్చు, అలా ఏ విధంగానైనా కూడా ఉత్పత్తి వ్యయం పెరిగితే ఆటోమేటిక్గా ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది, దీన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఆర్ సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అనేది ద కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాం దీన్ని. అంటే సప్లైలో పెద్ద అసలు ఏమీ పెరుగుదల ఉండదు, కానీ వ్యయాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే వ్యయాలు అంటే ఏ రకమైన వ్యయాలు ఇక్కడ మనకి అంటే వేతన వ్యయాలు కావచ్చు, లేదంటే ఇంకా ఉత్పత్తి కారకాలకి ఇతర ఉత్పత్తి కారకాలకు ఏ ముడి సరుకుల వ్యయాలు కావచ్చు, లేదంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో పెరగచ్చు, లేదంటే ఇంకే రకంగానే దిగుమతి వస్తువుల ధరలు కావచ్చు, ఏ విధంగానైనా కూడా ఇండైరెక్ట్గా దాని మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆ విధంగా అక్కడ వేతనాలు, లాభాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది కాబట్టి అక్కడ దానివల్ల ఆటోమేటిక్గా కాస్ట్లు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రైజెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పడం కోసం దీనికి ఒక గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్, అంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. దీనికి కూడా ఎక్స్ యాక్సిస్పై ఏం తీసుకున్నాం, రియల్ అవుట్పుట్, వాస్తవ ఉత్పత్తి అంటాం ఇక్కడ రియల్ అవుట్పుట్ ఎక్స్ యాక్సిస్పై. వై యాక్సిస్పై ధరల స్థాయి తీసుకున్నాం, లెవెల్ ఆఫ్ ప్రైస్ లెవెల్ తీసుకున్నాం. సో ఆ విధంగా ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సప్లై రేఖ SFS, ఇక్కడ SS అనేది సప్లయర్ కాదు. సో ఇది ఒక ప్రదేశం వరకు, అంటే మధ్యలో SF అనేది ఇక్కడ మనకి తీసుకుంటే సప్లై రేఖ SF అనేది తెలిపే భాగం ధరల పెరుగుదలతో వాస్తవిక పెరుగుదల ఉత్పత్తి. అంటే ఇది ఎంత పెరుగుతుందో ధరల స్థాయితో పాటు ఉత్పత్తి పెరుగుతుందని సూచించే భాగం ఏంటి అంటే SF భాగం. SF పార్ట్ అనేది
ధరల స్థాయిలో పెరుగుదలతో పాటు వాస్తవిక ఉత్పత్తి దానికి అనుగుణంగా పెరుగుతుందనే భాగం ఎస్ఎఫ్ భాగం. మిగతా ఎఫ్ఎస్ భాగం ఏంటి ఇక్కడ అంటే వేతనాలు లాభాలు పెరుగుదల వల్ల సప్లై పెరగదు, కానీ సప్లై రేఖ చేంజ్ అవుతుంది. S1కి S2కి చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుదలకు అనుకూలంగా అని ఇక్కడ మనకి వై యాక్సిస్కి ప్యారలల్గా ఎస్ఎఫ్ రేఖ ఉంది. అంటే ఇక్కడ మనకి వ్యయాలలో పెరుగుదల వల్ల మనకు అక్కడ సప్లై పెరిగినట్టు చేంజ్ కనిపించి అక్కడ డిమాండ్ రేఖను ఖండించినప్పుడు డిమాండ్లో పెద్ద చేంజ్ ఉండదు, కానీ ఇక్కడ ఈ డిడి రేఖ ఈ మారిన ఎస్ఎస్ రేఖని ఎక్కడెక్కడ ఖండించిందో అలా ధరల పెరుగుదలతో మార్పు కనపడుతుంది. వ్యయాలలో మార్పు వల్ల ఏ రకమైన వ్యయాలు అంటే ఇక్కడ మనకి వేజెస్ అండ్ ప్రాఫిట్స్ లాభాలు. అంటే ఇక్కడ మనకి సప్లై రేఖ S1 భాగం స్థిరమైన వాస్తవిక ఉత్పత్తిని సంపూర్ణ ఉద్యోగిత సూచిస్తుంది. S1 భాగం ఇక్కడ ఈ భాగం సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని తెలుపుతుంది. అప్పుడు వేతనాలు లాభాలు ఉత్పత్తి ఖర్చు పెరగడం వల్ల సప్లై రేఖపై S నుంచి S1కి అదేవిధంగా S1 నుంచి S2కి ఈ భాగం సంపూర్ణ ఉద్యోగిత స్థాయి. తర్వాత మొత్తం వేతనాలు పెరగడం వల్ల ఇక్కడికి మారుతుంది సప్లై రేఖ. అదేవిధంగా అంటే స్ట్రెయిట్గా ఉన్నప్పటికీ కూడా డిడి రేఖలోని భాగాలని ఎస్ఎస్ రేఖలో స్వల్ప కదలిక అనేది ఉంటుంది. దానివల్ల అంటే వెనక్కి తిరుగుతుంది సప్లై రేఖ. సప్లైలో చేంజ్ తగ్గినట్టుగా చూపిస్తుంది. ఎందుకు అంటే వ్యయం ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుంది S1 S2కి. అంటే ఈ ప్యారలల్గా ఉండే రేఖ ఎస్ఎఫ్ భాగం అనేది సప్లైలో పెరుగుదల లేదు, కానీ ఉత్పత్తి వ్యయాల్లో తేడాల వల్ల సప్లై రేఖలో మార్పు వస్తుంది. సప్లై రేఖ పైకి కదులుతుంది. ఏ విధంగా కదులుతుంది అంటే S నుంచి S1కి అదేవిధంగా S1 నుంచి S2కి కదులుతుంది. దానివల్ల సమతౌల్య ధరలు P నుంచి P1 P2కి చేంజ్ అవుతుంది. అంటే ఈక్విలిబ్రియం ప్రైజెస్ అంట. ఇది OP నుంచి OP1కి అదేవిధంగా OP నుంచి OP1కి అదేవిధంగా OP2కి ధరల పెరుగుదల డిడి రేఖ వద్ద స్థిరమైన డిమాండ్ను తెలుపుతుంది. ఈ డిడి రేఖ అనేది ఈ విధంగా ఈ అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మనకి ట్యాక్సెస్ని కొంతవరకు శ్రామికుల వేతనాలు తగ్గించి అంటే అలా కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. గవర్నమెంట్ అనేది వేతనాల పెరుగుదలకు ఒత్తిడి తీయకూడదు. అలా చేసినట్టయితే ఉద్యమదారు లాభాలు పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే కోశ విధానాన్ని ఉపయోగించి కొంతవరకు ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే వేజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వకూడదు. అదేవిధంగా ప్రాఫిట్స్ని కూడా ఎక్కువ చేసుకోకుండా ఉంటే ఒక విధానం ద్వారా అంటే ఫిస్కల్ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఈ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అని ఈ విధానం అంటే కోశ విధానం అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే వేతనాలు పెరగకుండా ఉండాలి, అదేవిధంగా లాభాలను కూడా పెంచకుండా ఉన్నప్పుడు మాత్రమే అది సెట్ అవుతుంది. ఆ విధంగా ధరల స్థాయి అనేది పెరగకుండా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది మనకి నెక్స్ట్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి సంబంధించిన గ్రాఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఊహించదగిన ద్రవ్యోల్బణము అంటాం. ఊహించదగిన ద్రవ్యోల్బణం. సో ఇక్కడ మనకి ఊహించదగిన ద్రవ్యోల్బణానికి సంబంధించి దీంట్లో మెయిన్గా సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులు వస్తుందని ఊహించుకున్న ద్రవ్యోల్బణం అంటే ఆల్రెడీ కొంతవరకు మనకు అనిపిస్తూ ఉంటుంది. రైస్ ప్రొడక్షన్ అయ్యే టైంలో పంట చేతికి అందొచ్చే టైంలో కొంచెం తక్కువ రేటుగా మళ్ళీ తర్వాత వరదలు కరువు కాటకాలు ఇంకా సంథింగ్ ఏదైనా వస్తాయని ఊహించుకున్నప్పుడు వాటి రేటు పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పెరిగితే దాన్ని మనం ఊహించదగిన ద్రవ్యోల్బణం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఆర్ యాంటిసిపేటెడ్ ఇన్ఫ్లేషన్. బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అండ్ యాంటిసిపేటెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఊహించదగిన ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం 6% ఉంటుందని మనం భావించినప్పుడు ద్రవ్యోల్బణం కూడా 6% ఉంటే మనం 6% పెరుగుతుంది. రైస్ రేట్ 35 రూపీస్ ఉంటే 50-60 అవుతుంది అనుకుంటే ఆటోమేటిక్గా 50-60 అయినప్పుడు అది మనం ఊహించదగిన బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్, యాంటిసిపేటెడ్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాం. ఎక్కువ మంది వ్యక్తులు ఆశ్చర్యం కలిగించే విధంగా ద్రవ్యోల్బణం వస్తే దాన్ని ఊహించలేని ద్రవ్యోల్బణం
అంటే మనం అనుకోకుండా మన 6% అనుకుంటే 10% ఉంటే ఇన్ఫ్లేషన్ రేటు, సో అది మనం ఊహించలేని ద్రవ్యోల్బణం అనొచ్చు. ఇవి మనకి అకార్డింగ్ టు రాబర్ట్ జే గార్డెన్ ప్రకారం మనం 3 టైప్స్ ఇన్ఫ్లేషన్ అకార్డింగ్ టు రాబర్ట్ జే గార్డెన్ ప్రకారం. ఫస్ట్ వన్ కాస్ట్ డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. సెకండ్ వన్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. అదేవిధంగా మూడవది ఊహించదగిన ద్రవ్యోల్బణం, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మరి ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఎవరెవరికి ఎంత ప్రభావితం, ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు, దాని ప్రభావాలు ఎంత సొసైటీ మీద ఎంత ఉంటాయి అని చెప్పుకోలేము. ఇప్పుడు మనం ద్రవ్యోల్బణ ప్రభావాలు, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. సో ద్రవ్యోల్బణం సమాజంలోని వివిధ వర్గాల ప్రజలపై అనేక రకాల ప్రభావాలకు గురి చేస్తుంది. సొసైటీలో అనేక మంది ప్రజలు, ప్రొడ్యూసర్సు, కన్జ్యూమర్సు, డెబిటర్స్, క్రెడిటర్సు, రియల్ వేజెస్, అంటే చాలామంది బిజినెస్ హోల్డర్సు, ఫార్మర్సు, చాలామంది ఉంటారు సొసైటీలో. అంటే వివిధ వర్గాల వారి విశ్లేషణ ద్రవ్యోల్బణ వేరే వేరే వ్యక్తులపై వేరే రకాలుగా నెగిటివ్ ఇంపాక్ట్స్ కొంతమంది ఉంటే, కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో అలా ఎలా ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి ద్రవ్యోల్బణ ప్రభావం అనేది చూసుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఎఫెక్ట్స్ ఆన్ ప్రొడ్యూసర్స్. ఫస్ట్ వన్ ఎఫెక్ట్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిపై ప్రభావం ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థపై, ఉత్పత్తిపై, సంపదపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ద్రవ్యోల్బణం అనేది చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పలేము, కానీ ఒక లిమిట్ దాటిన తర్వాత తగిన మోతాదులో ద్రవ్యోల్బణం అనేది ఆర్థికాభివృద్ధికి, ఇప్పుడు మనకి ద్రవ్యోల్బణం లెవెల్ ఆఫ్ ప్రైజెస్ని ఆధారంగా చేసుకొని ద్రవ్యోల్బణంలో ప్రాకుతున్నా, నడుస్తున్నా, పరిగెడుతున్నా అలా ఉంటాయి. అందులో నడుస్తున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు మంచి ద్రవ్యోల్బణమే. అంటే తగిన మోతాదులో ఉంటే ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. కానీ సంపూర్ణ ఉద్యోగిత లేని ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరుగుదల ఉంటే అది నెమ్మదిగా చాలా తక్కువ స్థాయిలో ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ద్రవ్య సప్లైలో పెరుగుదల ఉంటే ఉత్పత్తి వ్యయాలు ఇటువంటి ఆర్థిక వ్యవస్థలో పెరిగినందువల్ల లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరిగినందువల్ల మళ్ళీ వ్యాపారస్తులు అధిక లాభాలు పొందాలనుకుంటారు. ఇలా పెట్టుబడి, ఉద్యోగిత, ఆదాయాలు, డిమాండ్ పెరిగి మళ్ళీ లాభాలకి, అంటే ఒక సైకిల్ లాగా ఏర్పడుతుంది. పెట్టుబడి ఎక్కువ పెట్టడం, ఉద్యోగిత పెరగడం, ఆటోమేటిక్గా ఆదాయాలు ఇంక్రీజ్ అవ్వడం. ఆదాయాలు పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తు సేవలను ఎక్కువగా కొనుగోలు చేస్తే దానివల్ల డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ లాభాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ తక్కువ మోతాదులో ఉండే ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థ అధికాభివృద్ధి ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక చలనాత్మకంగా అంటే డైనమిక్గా ఉంటుంది. సో అభివృద్ధి పదంలో పయనించే విధంగా చేస్తే సున్నితమైన ద్రవ్యోల్బణం అనేది చాలా మంచిది. కానీ ఇక్కడ ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసేటప్పుడు ఒక రకంగా మంచిదే, ఇది వాళ్ళకి లాభకరమైనదే ప్రొడ్యూసర్స్కి. అంటే ఈ రోజున్న రేటు రేపు నెక్స్ట్ వాళ్ళు ఉత్పత్తి చేసేటప్పుడు రేటు తక్కువగా ఉంటుంది, అవుట్పుట్ వచ్చేసరికి రేట్ ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తిదారులపై ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మాత్రం, అంటే మంచి ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది అని ఒక రకంగా మనం చెప్పవచ్చు. కానీ దాన్ని మించి ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఒక ఆర్థిక వ్యవస్థపై ఒక చెడు ప్రభావం మాత్రం ఉంటుంది. అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఒక రకంగా ఆలోచిస్తే పాజిటివ్ రిలేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి రుణాలు ఇచ్చేవారు మరియు రుణాలు తీసుకునేవారు, డెబిటర్స్ అండ్ క్రెడిటర్స్. ఇక్కడ రుణాలు ఇచ్చేవారు, తీసుకునేవారు, డెబిటర్స్ అండ్ క్రెడిటర్స్. ద డెబిటర్స్ బారో ఫండ్స్ ఫ్రమ్ ద క్రెడిటర్స్ డ్యూరింగ్ దేర్ నీడీ టైమ్. దే repay the loan at a future date with interest. ఇక్కడ మనకి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో రుణం తీసుకున్న వాళ్ళు లాభపడతారు. ఎందుకు అంటే ఇచ్చేటప్పుడు మనీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అంటే రుణదాత ఇచ్చేటప్పుడు వాల్యూ ఎక్కువ ఉంటుంది, రుణదాత తిరిగి తీసుకునేటప్పుడు కొంతకాలం తర్వాత తిరిగి తీసుకుంటాడు. కాబట్టి రుణాలు ఇచ్చిన వారు నష్టపోతారు.
అప్పుడు మనీ వాల్యూ తగ్గుతుంది, తీసుకునేటప్పుడు తగ్గుతుంది, ఇచ్చినప్పుడు మనీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో ద్రవ్యం కొనుగోలు శక్తి ఎక్కువ ఉన్నప్పుడు తీసుకున్న రుణాన్ని ధరలు పెరిగి కొనుగోలు శక్తి పర్చేసింగ్ పవర్ తగ్గినప్పుడు చెల్లిస్తే రుణాలు తీసుకున్న వాళ్ళు లాభపడతారు. వాళ్ళు తీసుకున్నప్పుడు పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంది, వాళ్ళు మరి తీసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ ఇచ్చేటప్పుడు పర్చేసింగ్ పవర్ చాలా తక్కువ ఉంది, అది నష్టపోతారు. ఎవరు నష్టపోతారు అక్కడ మనకి అంటే రుణాలు ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు లాభపడతారు అని దీనివల్ల అర్థమవుతుంది. డెబిటర్స్ క్రెడిటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఎవరు లాస్ అవుతారు అంటే ఇక్కడ మనకి క్రెడిటర్స్ అనేవాళ్ళు లాస్ అవుతారు, డెబిటర్స్ ప్రాఫిట్ పొందుతారు ఎంతో కొంత మొత్తంలో. ఇది ఇంపాక్ట్ అనేది డెబిటర్స్పై క్రెడిటర్స్పై ఉంటుంది. ఒకరిపై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే మరొకరిపై పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. డెబిటర్స్కి క్రెడిటర్స్కి అంటే పర్చేసింగ్ పవర్ అనేది ఫస్ట్ బారోయింగ్ తీసుకునేటప్పుడు ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఇచ్చేటప్పుడు తక్కువ అవుతుంది. కాబట్టి ఆ తక్కువ పర్సంటేజ్ని వాళ్ళు నష్టపోతారు. సో అది మనకి నెగిటివ్ ఇంపాక్ట్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ వ్యవసాయదారులకు సంబంధించి ఫార్మర్స్, అగ్రికల్చర్ హోల్డర్స్ లేదంటే ఫార్మర్స్ సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ద్రవ్యోల్బణం వల్ల రైతులందరూ లాభపడతారు. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఫార్మర్స్ అంతా బాగా ప్రాఫిట్ని పొందగలుగుతారు. ఎందుకు అంటే వ్యవసాయోత్పత్తి ధరలు పెరుగుతాయే కానీ వ్యయాలు స్థిరంగా ఉంటాయి. అంటే వాటికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు అలాంటివి కొన్ని వాళ్ళు వేసేటప్పుడు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. రైతులు లాభాలను ఆర్జించగలుగుతారు. ఎందుకు అంటే ధరల పెరుగుదల, వ్యయ పెరుగుదలకు విరామ సమయం ఉంటుంది. వ్యయాలు పెరగాలంటే కొంత టైం పడుతుంది. అంతలోపుగా వాళ్ళు ఫార్మర్స్ ఆల్రెడీ పంట వేసి చేతికి అందొచ్చే టైంకి దాన్ని కొంత రుణాలు తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ద్రవ్యోల్బణ సమయంలో వీరు ఆ రుణాలను తిరిగి చెల్లించినట్లయితే వీరికి తక్కువ కొనుగోలు శక్తి, ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడో రుణం తీసుకుంటారు కాబట్టి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మనీ వాల్యూ కూడా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఒక రకంగా లాభపడతారు. వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు వాళ్ళు పంట పండించే సమయంలో వాళ్ళు అంటే వారి ఆదాయం తక్కువ, పండించినంత వారే అంటే కొంతమంది. సో అట్లా అంటే మార్కెట్కి పంపగలిగే ఉత్పత్తి ఉండదు. ఎలాంటి లాభార్జన వీరికి కొంతమంది విషయంలో మాత్రం పండిన పంట అంతా ఇంట్లోనే ఉంచుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉండవు. కానీ పంట పండించింది మార్కెట్కు తరలించే వాళ్ళల్లో మాత్రం పంట వేసినప్పటికీ పంట చేతికి అందొచ్చేటప్పటికీ మధ్య విరామ సమయం వల్ల వ్యయాలు పెరగవు, కానీ వాటికి సంబంధించిన ఉత్పత్తికి రేటు పెరుగుతుంది. కాబట్టి రైతులందరూ లాభపడతారు అనేది. అందరూ అంటే పంటనంతా వినియోగించుకునే వాళ్ళ విషయం తప్ప మిగతా వాళ్ళు లాభపడతారు. అలా వాళ్ళకి మాత్రం పంటని మొత్తం వినియోగించుకునే వాళ్ళకి ఈ అవకాశం ఉండదు. ద్రవ్యోల్బణం అనే సమాజంలో వినియోగదారులకి, రుణాలు ఇచ్చేవారికి, వేతనాలు ఆర్జించేవారికి, స్థిర ఆదాయం ఉన్నవారికి, అలా ఒక్కొక్కరికి అమ్మకందారులకి లాభదాయకంగా ఉండి ఆర్థిక అసమానతలు పెరుగుతుంది. అంటే డబ్బున్న వాళ్ళు ఇంకా ధనవంతులైపోతారు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. చిన్న పెట్టుబడిదారులు అంటే స్మాల్ ఫార్మర్స్ కానీ చిన్న వాళ్ళు అంతా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. సో అది అందులో నెక్స్ట్ వన్ వ్యవసాయదారులు ఒక రకంగా లాభపడతారని చెప్పవచ్చు. ఫార్మర్స్కి ఇది కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం అని ఉంది. ద ఫార్మర్స్ జనరల్లీ ఆర్ ప్రాఫిటబుల్ డ్యూరింగ్ ద ఇన్ఫ్లేషన్. ఫార్మర్స్కు ప్రాఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్థిర ఆదాయ వర్గం వారు. స్థిర ఆదాయ వర్గం వారు ఇక్కడ మనకి అంటే ఫిక్స్డ్ మిడిల్ క్లాస్ అండ్ సాలరీడ్ పర్సన్స్ అంటాం. అంటే స్థిరంగా వేతనం పొందే వ్యక్తులు అని అనొచ్చు. సో అలా స్థిర ఆదాయం ఉన్న వారి మీద ద్రవ్యోల్బణం చాలా బలమైన ప్రభావం. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వదు, కానీ ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ధరలు పెరగడం వల్ల వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోయి వీరి ఆదాయానికి పెరిగే ధరలకు ఎటువంటి సంబంధం లేకపోవడం వల్ల వాళ్ళు అంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది, ధరలు మాత్రం పెరుగుతాయి. కాబట్టి వీరి జీవన ప్రమాణాలు ధరలను బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. అంటే వాళ్ళు పొదుపు చేసుకున్న దాని మీద ఆధారపడేవారు, పదవీ విరమణ చేసి పెన్షన్ పొందేవారు ఎగ్జాంపుల్స్ లాగా, పెట్టుబడి మీద
వడ్డీ మీద ఆధారపడేవారు, బాటకంతో జీవించేవారు, అంటే రెంటు అలా మిషనరీస్ సంబంధించి ఏవైనా వాటి మీద జీవనం సాగించేవాళ్ళు. ద్రవ్యోల్బణం వల్ల వీళ్ళ జీవన ప్రమాణాలు తగ్గించుకోవాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఎందుకంటే వీరికి ఇచ్చే స్థిర ఆదాయంతో కొనుగోలు శక్తి ధరల పెరుగుదలతో తగ్గుతుంది. వాళ్ళు కొనాలనుకునే నిజ జీవిత అవసరాలు తగ్గిపోయచ్చు, అంటే వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ ఆదాయం స్థిరంగా ఉంటుంది, ధరలు మాత్రం పెరుగుతాయి. కాబట్టి పొదుపు చేసుకున్న దాని మీద ఆధారపడే వాళ్ళు, స్థిరమైన ఆదాయం కలిగిన వాళ్ళు, పెన్షనర్సు, అలా కొంతమంది రెంట్ల మీద బతికే వాళ్ళు, అలా స్థిరంగా ఆదాయం వచ్చేవాళ్ళు చాలా వరకు నష్టపోతారు. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లేషన్ వీటి మీద చూపిస్తుంది. స్థిర ఆదాయ వర్గాల వారికి, మిడిల్ క్లాస్ అండ్ సాలరీడ్ పర్సన్స్కి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ద మిడిల్ క్లాస్ అండ్ సాలరీడ్ పర్సన్స్ ఆర్ ద వర్స్ట్ superior ఫ్రమ్ ద ఇన్ఫ్లేషన్. సో దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రభుత్వ కార్యకలాపాల మీద ప్రభావం. ప్రభుత్వ కార్యకలాపాలు మీద అంటే దేశంలో ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉండడం వల్ల ధరలు, వేతనాల విషవలయం వల్ల ద్రవ్య వేతనాలు పెరుగుతాయి. అంటే ధరలు పెరుగుతున్నాయని వేతనాలు పెంచాయి, అంటే వేతనాలు పెరగాలి కానీ పెరగకపోవడం వల్ల అక్కడ గవర్నమెంట్ అనేది ఏ డైనమిక్ అండ్ వెల్ సీయింగ్ గవర్నమెంట్ ఎన్క్యూర్ హయ్యర్ కాస్ట్ డ్యూరింగ్ ద ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్. ద్రవ్యోల్బణం ఉన్న కాలంలో ధరలు, వేతనాల విషవలయము అనేది ద్రవ్య వేతనాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ సౌభాగ్య స్థితికి చేరినట్టు భావన కలుగు. బాగా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి సాలరీస్ కూడా పెరగాలి అనే ప్రెషర్ అనేది గవర్నమెంట్ మీద ఉంటుంది. వ్యక్తులు ద్రవ్య ఆదాయాలు పెరిగినప్పుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆటోమేటిక్గా ట్యాక్సెస్ రూపంలో, డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రుణభారం తగ్గిపోతుంది. ప్రభుత్వం అభివృద్ధి పథకాల మీద ఎక్కువ వ్యయం చేయవలసిన ఆవశ్యకత పెరిగి దీనివల్ల ప్రయోజనం అంటే ప్రభుత్వ కార్యకలాపాల మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ధరలు పెరుగుతాయి, ఒక రకంగా ఆర్థిక వ్యవస్థకు మంచిదే, కానీ ఇంకా దాని లెవెల్ అనేది కొంచెం ఒక లెవెల్ వరకు ఉంటే మాత్రమే మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక రకంగా ప్రభుత్వానికి సంబంధించి మంచి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రజల మీద చెడు ఇంపాక్ట్ ఉండడం వల్ల ఇది ఇండైరెక్ట్గా ప్రభుత్వ కార్యకలాపం మీద పాజిటివ్ రిలేషన్ చూపించినప్పటికీ ఇండైరెక్ట్ నెగిటివ్ రిలేషన్ మాత్రమే, నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ వేతనాలు ఆర్జించేవారు అంటే సాలరీడ్ పర్సన్స్. సో వేజ్ ఎర్నర్స్ అంటాం, వేజ్ ఎర్నర్స్. సో వేతనాలు ఆర్జించేవారు ద్రవ్యోల్బణ సమయంలో నష్టపోతారు. అంటే ఫిక్స్డ్ సాలరీ నెల వాళ్ళ సాలరీస్ ఇంక్రీజ్ అవ్వవు, కానీ డే బై డే మంత్లీ ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు చాలా సఫర్ అవుతారు ద్రవ్యోల్బణ సమయంలో వేజ్ ఎర్నర్స్. సో ధరలు పెరిగినంత స్థాయిలో వారి వేతనాలు పెరగవు కాబట్టి వారు చాలా వరకు నష్టపోతారు. ఆటోమేటిక్గా వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. కానీ బలమైన కార్మిక సంఘాలు ఉంటే వారు యాజమాన్యాలతో పోరాడి ధరలు పెరిగిన స్థాయికి తమ వేతనాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం కొంత టైం వరకు మాత్రం వీళ్ళు కూడా కొంతవరకు సఫర్ అవుతారు. జీవన ప్రమాణాలు అదే స్థాయిలో ఉంచాలి అంటే ధరలు పెరిగినప్పుడు ఆదాయాలు కూడా పెరగాలి, కానీ అన్ని సమయాలలో పెంచడానికి ఎకానమీలో కొంతవరకు సాధ్యం కాకపోవచ్చు. కానీ దాదాపుగా ధరల పెరుగుదలకు అనుగుణంగా వేజ్ ఎర్నర్స్ సాలరీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంత టైం మాత్రం వీళ్ళు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది వేజ్ ఎర్నర్స్. సో ఇది కూడా ఒక రకంగా ద్రవ్యోల్బణానికి అనేది ఉంటుంది. సో ఇది మనకి ద్రవ్యోల్బణానికి సంబంధించిన రకాలు, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభావాలు మనం ఈరోజు చెప్పుకున్నాం. సో ద్రవ్యోల్బణ రకాలలో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ద్రవ్యోల్బణానికి సంబంధించి ఫేమస్ ఎకనామిస్టు రాబర్ట్ జే గార్డెన్ ప్రకారం మనకి 3 టైప్స్ ద్రవ్యోల్బణంకి సంబంధించి దానికి సంబంధించిన రకాలు ప్రభావాలలో మనకి డబ్ల్యూజే గార్డెన్ ప్రకారం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్,
అదేవిధంగా బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే ఊహించదగిన ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, ఈ రకాల 3 రకాలు. అదేవిధంగా ఆ ద్రవ్యోల్బణ ప్రభావాలు కూడా అంటే రెండుగా పర్సన్స్పై వేరువేరుగా ఒక్కొక్కరి మీద కొంతమంది మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే కొంతమంది మీద నెగిటివ్ ఇంపాక్ట్ అంటే దాని ప్రతికూల ప్రభావాలు, అనుకూల ప్రభావాలు, ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ ఉత్పత్తిదారుల మీద, రుణదాతలు రుణగ్రహీతల మీద, అదేవిధంగా ఫార్మర్స్ మీద, మిడిల్ క్లాసు ఫిక్స్డ్ సాలరీస్ వాళ్ళ మీద, గవర్నమెంట్ మీద, అదేవిధంగా వేజ్డ్ ఎర్నర్స్ అంటే వేతన జీవుల మీద, అలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ప్రభావం. అలా కొంతమందికి ప్రతికూల అయితే కొంతమందికి అనుకూల ప్రభావం. ఏది ఏమైనప్పటికీ కూడా ద్రవ్యోల్బణం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఒక ఆర్థిక అసమానతలు పెరిగి ఆదాయ అసమానతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం ఒక లెవెల్ వరకు ఉంటే ఆర్థిక వ్యవస్థకు మంచిదే, కానీ దాన్ని మించితే మాత్రం ఆర్థిక వ్యవస్థ చెడు ప్రభావం చూపించి ఆదాయ అసమానతలు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ద్రవ్యోల్బణంకి సంబంధించిన ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని రకాలమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ద్రవ్యోల్బణం సంబంధించి రకాలు, దాని యొక్క ప్రభావాలు. థ్యాంక్ యూ.